So hey guys, welcome back to my YouTube channel Monster Ajay. ఇవాళ అయితే మనం ధూళిపేటకి అయితే పోతున్నాం పతంగులు కొనడానికి. ఎక్కువ ఏం పతంగులు అయితే ఉన్నాయి సంక్రాంతి కోసమే ఉంటా. మనకి ఎట్లయినా సంక్రాంతికి పతంగులు అవసరం ఉన్నాయి, ఏమంటారు కాటాయి వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్కువ అయితే ఏం తీసుకోను, అది రంగీలా పతంగులు ఉంటాయి కదా అవి తీసుకుంటా, ఇంకా పేపర్ పతంగులు తీసుకుంటా హాఫ్ పౌండ్. ఇంకా చూసాం రేమనానికి జైపూర్ పతంగులు అయితే కావాలంట, పైసలు మిగిలితే అవి ఈయన తీసుకున్నాం. ఇంకా ఏమేమి ఎంత రేట్ ఉన్నాయో అవి ఈయన అడిగైతే మీకు చూపెడతా. లాస్ట్ వీడియోకి కొంచెం ఎడిటింగ్ మిస్టేక్ అయితే అయ్యింది, దానివల్ల అయితే అది ఎక్కువ అవుతలేదు వీడియో. ఇంకోటి దాని కాపీరైట్ పెట్టినా అవన్నీ ఉండే, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే ఇక ఇప్పటి నుంచి అయితే మంచి ఎడిటింగ్ అయితే చేసి పెడతా. ఇంకోటి కైట్ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే కైట్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పోయి చూడరి, అన్ని కైట్ రిలేటెడ్ ఉంటాయి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే వేయాలి వీనే చెప్పురి, అట్లాంటి వీనే చేస్తా. ఇప్పుడు అయితే నేను మా బావ అయితే పోతున్నాం ధూళిపేటకి. ఇంకోటి మనం 500 సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా దగ్గర అవుతున్నాం. 500 సబ్స్క్రైబర్స్ అయితే ఈ సంక్రాంతి లోపు అయితే కంప్లీట్ అయితే చేసేసేయాలి. ఇంకోటి మనం మంచి మంచి కంటెంట్లతోనైతే మనం ముంగడికైతే వద్దాం. మీకు ఎట్లా కావాలో అది కామెంట్ అయితే ఇవ్వరి. మస్తు వ్యూస్ అయితే 10K పోయింది ఒక వీడియోకి, అట్లనే సపోర్ట్ అయితే ఇవ్వరి. వ్యూస్ మంచిగా పోతున్నాయి, లైక్ చేస్తలేరు వాళ్ళు, సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మనం ఇట్లనే ముంగడికైతే వద్దాం. కొంచెం మంది గలీజ్ గలీజ్ కామెంట్లు పెడుతున్నారు, అట్లా పెట్టకుర్రి. అది మీకు ఆకుతాయి, మాకేం కాదు. మీరు పెడితే మీకే ఆకుతుంది. మనమైతే ఒకళ్ళని అయితే ఏం చేయము. ఒకళ్ళు ఎదుగుతారు అంటే వాళ్ళని దొక్కడానికి చూస్తారు. మనకు తెలిసిన వాళ్ళే పెడతారు, నాకు తెలుసు. కమెంట్లు పెట్టుకోరు, ఏం కాదు మీతో. నేను ఇంట్లోనే వీడియోస్ చేస్తా బరాబర్. చలో ఇప్పుడైతే మనం పతంగ తీసుకోవడానికి అయితే పోదాం. నన్ను అయితే ఫుల్ సపోర్ట్ అయితే చేస్తారు, అట్లనే ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోరు. చలో ఇప్పుడైతే మనం అయితే పోతున్నాం టూల్ పెట్టి, మన ఇంటి అయితే పోతాం బడిగా పోయి ఏమేమి పతంగులు అయితే కొట్టాను చెప్తాను కదా, అటైతే కొట్టా. ఏమి ఎక్కువ కొట్టా పతంగ, ఎట్లయినా సంక్రాంతికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్రేట్ అయితే కొట్టా. ఏం మా బావ ఇక చలో ఇప్పుడు నైట్ అయితే ఎంజాయ్ అయితే సో గాయ్స్ మనం ధూళిపేట అయితే డెకరేట్ అయిపోయినాం. చూడు పతంగ షాప్, గణేశుళ్ళు ఉన్నాయి, గణేశుళ్ళు. ఇగో పతంగులు చూసుకోవచ్చు మీరు, ఎన్ని గనం ఉన్నాయో ఈడ. చలో మనం అయితే ఏడ తక్కువ రేట్స్ ఉంటే ఆడికైతే పోదాం. రేట్ ఆఫ్ రైట్స్ చూసుకోవచ్చు మీరు, రేట్ ఆఫ్ రైట్స్. చూసుకోవచ్చు సత్యనారాయణ మట్టి అయితే కొంటాం. మనకి ఏడ తక్కువ అయితే దొరికితే ఆడైతే తీసుకున్నాం. బోక గల్లీలో పెట్టేసుకుంటాం మనం. మనం బండి అయితే ఒక గల్లీలో అయితే పెట్టేసి పతంగుల షాప్కి అయితే వచ్చేసినాం. ఇది మన గణేష్ సింగ్ కళాకారు ఎదురుగున్న పతంగ షాప్. చూసుకోవచ్చు అన్ని పతంగులు ఎన్ని గనం ఉన్నాయో. మనం అయితే ఇది ఏమంటారు జైపూర్ పతంగులు అయితే 50 అయితే తీసుకున్నాం. మనకు 400 పడ్డాయి 50 పతంగులు. ఆర్టికల్ తీసుకుంటున్నాం. ఇంకా చూద్దాం ఏమేమి తీసుకుంటాం. ఎప్పుడైతే మనం పతంగులు అయితే తీసుకున్నాం వేరే షాప్ లా. ఇప్పుడు అంకుల్ దగ్గరికి అయితే వచ్చినాం మనం పేపర్ పతంగులు తీసుకోవడానికి. ఇక్కడ హాఫ్ పౌండ్ అయితే తీసుకుంటున్నాం, మన ధూళిపేట పతంగులు అయితే తీసుకుంటున్నాం మనం. చలో ఇప్పుడైతే అంకుల్ మొత్తం మిక్స్ అయితే వేసిస్తాం మనకు పతంగులు. వేసుకోరి.
అంతే అంకుల్. అది మన చేప పతంగ ఉందా? చేప పతంగ డజన్ ఎంత? ఉంది కాదు, అది ఉంది. అది కాదు, మన నార్మల్ ఉంటుంది చూడు, 5 రూపాయలు. నార్మల్ చోక దాంట్లో ఉంది. ఇవే ఇచ్చేసేట. ఇప్పుడైతే మనం పతంగులు అయితే తీసేసుకున్నాం. ఇక ఇదే మన ధూల్పేట్ షాపింగ్. ఏమేమి తీసుకున్నాం ఇంటికి పోయి అయితే చూపెడతా. ఇంకా ఎంతెంత ప్రైస్ పడ్డదైనా చూపెడతా. మనం అయితే ఇక్కడ తీసుకున్నాం అంటే పతంగులు గణేష్ సింగ్ కళాకారు ఉంది కదా, దాని ఎదురుగా అయితే తీసుకున్నాం. చూసుకోవచ్చు, ఇవాడు ఉంది గణేష్ సింగ్ కళాకార్. గణేష్ సింగ్ కళాకార్ దాని ఎదురుగా అయితే తీసుకున్నాం. ఏదైతే తీసుకున్నామో చూపెడతా. ఇక్కడ ఎట్లుందంటే హోల్సేల్ లో తీసుకుంటే తక్కువ ప్రైస్. అందరూ అయితే ఇక హోల్సేల్ తీసుకుంటాం అని 50, 100 తీసుకుంటే తక్కువకి వస్తున్నాయి. ఇట్లా డజన్ తీసుకుంటే ఎక్కువ రేట్ వస్తున్నాయి. ఇంటికి పోయి అయితే చెప్తా. సరే చూసుకోవచ్చు. మన సత్యనారాయణ షాప్ మస్తు బిజీ ఉన్నారు ఇక్కడ. అన్ని పతంగుల షాప్లల్లా ఏమంటారు, అలా రేట్లు అడుగుదామంటే వాళ్ళు ఇక చెప్తలేరు, బిజీలు ఉన్నారు. ఓవర్ బిజీ వాళ్ళు ఉన్నారు. మన రేణుకా కైట్స్, మన లాలు సింగ్ తీసుకోవచ్చు. మొత్తం పతంగ హాయ్ చెప్తున్నా. హాయ్. మనం పతంగ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే చిన్న ఒక చాయ్ ఆడడానికి తాగినాం మన తందూరి కాడ. ఇక్కడైతే ఇంటి పోయిన తర్వాత అయితే ఇవి పెట్టాం మనం ఏమేమి తీసుకున్నాం. ఇప్పుడు నేను నడిపిస్తున్నా, నేను నడిపించేదైనా చూడరు ఎట్లా నడిపిస్తాను. బండి నడిపిస్తున్నా ఖాళీ 100 స్పీడ్ లో పోదాం మనం. ఇప్పుడైతే నేనైతే నడిపిస్తున్నా చూడే. మనం ఇంటికైతే వచ్చేసినాం. చూపెడతా ఇప్పుడు మేము తీసుకున్నాం ఎంత రేట్ అని చూపెట్టా. మన హేటర్స్ కోసం చూసుకోర్రి. హేటర్స్ ఫర్ మై హేటర్స్ అట్లా ఉంటది. ఇప్పుడైతే చూపెడతా. చలో మనం ఇంటికైతే వచ్చినాం కదా, ఇప్పుడే వచ్చినాం. అది ఆడ ఎట్లా తెలుసా, అందరూ సంచులు పట్టుకొని బ్యాగులు పట్టుకొని తిరుగుతారు, ఏమన్నా మునగోల్డ్ మాంజలు అమ్ముతారేమో అని. మీరైతే ధూల్పేటలో మధ్యాహ్నం పూట అయితే మాంజాలు తీసుకొని బయటకి అయితే రాకూడదు. పోలీసు వాళ్ళు అయితే మస్తున్నారు. ఇక మేమైతే ఉట్టి పతంగులు అయితే తీసుకొని వచ్చినాం. ఎంతెంత రేట్ ఉందో చెప్తా. ఆడ ఎట్లుందంటే మేము పోయిన షాప్ లో అయితే మంచిగానే ఇస్తుండ అన్న ప్రైజ్ మంచి ఇచ్చిండు మాకైతే. అందుకోసం మనం 50 పతంగులు తీసుకున్నాం మన దగ్గర. బయట ఇక డజన్ లెక్క తీసుకున్నాం. అన్నది ఏడుందంటే కరెక్ట్ షాప్ మన గణేష్ సింగ్ కళాకారు ఉంది కదా, దాని ఎదురుగా అయితే ఉంటది. ఆ అన్న దగ్గర అయితే తీసుకొని మంచిగా రీజనబుల్ ప్రైస్ ఇస్తుండు. ఇక మేము ఏమేమి తెచ్చినాం అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే మనం పతంగులు అయితే తీసుకున్నాం కదా. ఇదైతే మన ధూల్పేట్ పతంగులు. ఇంకా ఏంది, ఇది మన వేమనాన్ ఫేవరెట్ జైపూర్ పతంగులు. ఇదైతే ఆర్టికల్. మనకైతే పేపర్ తోనైతే ఎక్కువ గుంజడానికి రాదు గైస్, అందుకోసం మనం ఎప్పుడు కవర్ ఇవి ఒక 50 తీసుకున్నాం. మళ్ళా ఇదేంటి, ఇది నార్మల్ చేప పతంగులు 2 డజన్లు అయితే తీసుకున్నాం. ఇవన్నీ చూసి మా బావ అమ్మడానికి తీసుకుని వచ్చినాం రా అని అడుగుతుండు. ఇది డజన్ అయితే మనకి 60 రూపీస్ పడ్డది. ఇంకా ఆర్టికల్ మనకి 50 వచ్చేసి 325 పడ్డది. ఈ జైపూర్ పతంగ్ 50 ఏమో ఎంత 400. ఈ ధూల్పేట హాఫ్ పౌండ్ ఏమో మనకి 180 పడ్డది. మొత్తం ఇక 1000 రూపాయలు అయితే షాపింగ్ అయితే చేసినాం. సాయంత్రం మ్యూజియం ఒక పతంగ్ అయితే టెస్ట్ చేస్తా, ఎట్లున్నాయో చెప్తా. చలో చూసిరా మనం ఏమేమైతే తీసుకున్నామో. ఈ జైపూర్ పతంగ్ అయితే మనం టెస్టింగ్ అయితే చేద్దాం కదా సాయంత్రం. ఇక మొత్తం 1000 రూపాయల సామాన్లు అయితే పట్టుకొని వచ్చినాం మనం. మా బావలు అయితే అడుగుతారు అమ్మడానికి తీసుకొని వచ్చినాం నువ్వు అని. సో ఇక ఏంది సాయంత్రం అయితే చేద్దాం మనం. మా బావాల ఇంటికైతే బాబిన్ చిరాకైతే తీసుకొని వచ్చినాం. ఇంకా మన రేమన్నానికి చెప్తే ఆ రియాక్షన్ ఎట్లుంటుందో క్యాప్చర్ చేద్దాం. ఆవురానికి అయితే ఫోన్ అయితే చేస్తా. మన రేమన్నానికి అయితే ఫోన్ చేసినాం కదా, ఎత్తిండు భయ. ఇగో మనం తమ్మేల కోసం అయితే ఇగో ఇట్లా జమాయించినాం అన్ని పతంగులు చూస్తారు కదా. ఇప్పుడు ఈ భయాకి చూపెడదాం. హాయ్ బోల్ రే.
हाय देख पतंगा देख ले लिया। हाँ ले लिया। अरे बेचने को लिया, खरीदने को लिया, उड़ाने को लिया? उड़ाने को लिया रे, बेचने को मैं कहीं को ले तो। अरे रे 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 क्या दिख रहा हूँ। देख तेरे फेवरेट पतंगा, उड़ाती है। तेरे फेवरेट पतंगा। చూసారా ఇన్ని గనం పతంగులు అయితే తెచ్చినాం. ఇగో ఇదే ఇక మన ఏమంటారు 2026 సంక్రాంతి స్టాచ్ షాపింగ్ వీడియో అన్ని ఇదే అనుకోవచ్చు. ఇక చలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి మంచి వీడియోతో అయితే వచ్చినాయి. ఇన్ని గనం పతంగులు తెచ్చినారా, ఒక 2-3 షార్ట్ వీడియోలు అయితే వేసి పెడతా చూడు అన్ని. చలో రెమాన్ బాయ్ బోల్. बाय బాయ్.